నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. 2020లో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జీవో నెంబర్ 3ని రద్దు అయిందని అన్నారు. జీవో నెంబర్ 3 కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని మండిపడ్డారు. జీవో నెంబర్ 275, జీవో నెంబర్ 3 తీసుకువచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. నెంబర్ 3ని కొట్టివేస్తే కనీసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడు అటార్నీ జనరల్ కానీ లేకపోతే అడ్వకేట్ జనరల్ కానీ ఎవరు కూడా ప్రభుత్వం తరఫున సరైన ఎవిడెన్సెస్ ఇవ్వలేకపోవడం వల్ల సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3ని స్క్వాష్ చేసినప్పుడు ఆ రోజు మన ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 3 మేము అమల్లోకి తీసుకొచ్చి గిరిజనులందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. మొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే ఆ హామీలు ఉన్నాయో హామీలన్నింటికి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దానికి అమలు చేసే విధంగానే ముందుకు వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది. గిరిజనులకి ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్ధంగా వాళ్ళకి ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గతంలో కూడా జీవో నెంబర్ 3ని